సో దేవర విజయోత్సవం. సో నిన్నటి నుంచి మనకి గుంటూరులోనో లేకపోతే మంగళగిరిలోనో ఏర్పాటు చేయబోతున్నారు. 3వ తేదీ జరగబోతుందని కూడా వచ్చింది. కానీ ఇప్పటివరకు అయితే ప్రభుత్వం నుంచి ఈవెంట్కి అనుమతులు వచ్చినట్టుగా మనకి కనిపించట్లేదు. సో అసలు జరిగే అవకాశం కూడా లేదని కూడా చెప్పుకుంటూ ఉన్నారు. దీని మీద ఏమన్నా అంటే హైదరాబాద్లో ఇది క్యాన్సిల్ ఏదైతే అయిందో ప్రీ రిలీజ్ దాని ఎఫెక్ట్ ఉందా, లేకపోతే ఇంకేమైనా రాజకీయ కోణాలు కూడా ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే ఒకటి అఫీషియల్గా ప్రొడ్యూసర్లు అనౌన్స్ చేశారా 3వ తారీఖు అక్కడ చేయాలని? చేయలేదు, ప్రొడ్యూసర్ చేయలేదు. కానీ గుంటూరులో సన్నాహాలు చేస్తున్నారు చేయడానికి అని మాత్రం వచ్చింది. అది కూడా అఫీషియల్ కాదు. ఫ్యాన్స్ నుంచి దీని నుంచి మనకు వచ్చేటువంటి ఇదే. సో వీళ్ళు అక్కడ గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని సంకల్పించారు ప్రొడ్యూసర్. అంటే ఒకవేళ సెలబ్రేషన్ చేయాలనుకుంటే దానికి గుంటూరు అంటే ఇప్పుడు మనం చూసాం విజయవాడ అనేది బాగా వరదలకి బాగా ఎఫెక్ట్ అయింది. విజయవాడ గుంటూరు మన ట్విన్ సిటీస్ లాంటివే కదా, పెద్ద దూరం ఇదేం కాదు. కాబట్టి గుంటూరులోనో మంగళగిరిలోనో ఈ విజయోత్సవ సభ ఏర్పాటు చేయాలనుకోవడం అన్నదే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. అక్కడ వరద ఇంకా ఇప్పటికీ కూడా సహాయ కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి. ఆ విక్టిమ్స్ ఇంకా చాలా వరద ప్రభావిత ప్రాంతాలకు సమీపంగా ఉండటం వల్ల సమీపంలో ఉన్న ప్రాంతంలో ఉత్సవం చేసుకోవడం అన్నది అంటే అక్కడ వాళ్ళు నానా కష్టాలు అవి పడుతుంటే ఇక్కడ మనం ఉత్సవం చేయాలనుకోవడం అన్నదే కరెక్ట్ డెసిషన్ కాదు. ప్లస్ రాజకీయ కోణంలో చూసినా కూడా కావాలని కొంతమంది ఇప్పుడు ఉదాహరణకి మొన్న సుదర్శన్ థియేటర్ దగ్గర ఎన్టీఆర్ కట్అవుట్లు తగలబెట్టి అది కారణం ఏంటో తెలియదు. తర్వాత షార్ట్ సర్క్యూట్ అని కొంతమంది అన్నారు. కానీ నిజంగా అటువంటిది ఏదైనా ఆంధ్రాలో జరిగి ఉంటే రాజకీయ కోణం పులుముతారు. అలాగే మొన్న నేను మామూలుగా ఒక వీడియో చూసా. నారా బ్రాహ్మణి లోకేష్ ఒక చోట నుంచి వస్తుంటే కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీఎం ఎన్టీఆర్ జిందాబాద్ ఇలాగా అరుస్తున్నారు. సందర్భం లేకుండా కూడా చేస్తున్నారు. ఇప్పుడు నారా లోకేష్ వచ్చేటప్పుడు పనిగట్టుకొని ఆ స్లోగన్లు చేయాల్సిన అవసరం ఏముంది కదా. కాబట్టి మంగళగిరిలో నిజంగానే ఈ గుంటూరులోనూ ఇటువంటి విజయోత్సవ సభ ఏర్పాటు చేసి అక్కడ ఏదైనా జరగకూడదు ఏదైనా జరిగితే అప్పుడు ఇంకెలాగా ఉంటుంది? ఎవరో చేసే తుంటరి పనులకి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన ఇది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చిన్న హోటల్లో అంటే నోవోటెల్ అనే హోటల్లో కార్యక్రమాన్ని చేయడానికి కష్టమైపోయింది అభిమానుల తాకిడి వల్ల. సో అక్కడ అంతమంది బహిరంగంగా వేలాది మంది సమీకరించి వేలాది మంది తరలి వచ్చే కార్యక్రమాన్ని చేయడం అక్కడే పాసులు లేకపోతేనే చాలా మంది వచ్చేసారు. పైగా అక్కడ వేరు కదా. ఇది ఇటువంటి ప్రోగ్రామ్ ఒక కనీసం వారం 10 రోజులు ఎక్సర్సైజ్ చేసి చేయాల్సినటువంటి కార్యక్రమం. అప్పుడు 2 రోజుల ముందు 3 రోజుల ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి కదా. చాలా కట్టుదిట్టమైనటువంటి అన్ని చేస్తే పైగా ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఈ వరద పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి వల్ల అంతమంది పోలీసులను అక్కడ మోహరించి వీళ్ళందరినీ అదుపు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒకవేళ వీళ్ళు చేయాలనుకుంటే ప్రభుత్వ పరంగా అనుమతులు ఇవ్వడానికి పోలీసులు ఆలోచించుంటే దాన్ని మనం సానుకూలంగానే చూడాలి తప్ప దాన్ని వ్యతిరేక కోణంలో మనం చూడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకోటి కూడా వచ్చింది, ఒకవేళ అక్కడ కనుక పెడితే దాన్ని వైసీపీ వాళ్ళు హైజాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది కదా. కావాలని కొంతమంది ఏముంది నిజంగా వైసీపీ హైకమాండ్ పర్మిషన్ లేకపోయినా కూడా కొంతమంది ఉత్సాహంతో ఒక 100 ప్రోగ్రామ్ ఇది చేయడానికి ఎంతమంది కావాలి? ఓ 10 మంది చాలు. ఓ 10 మంది రాళ్ళు విసిరితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ మీద ఏం అవసరం లేదు, పాము అని చెప్పి అంటే కూడా తొక్కిసలాట్లో నానా ఇది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ వాళ్ళు దృష్టిలో తీసుకొని ఒక పెద్ద స్థాయిలో ఎక్సర్సైజ్ చేసి తప్ప ఇటువంటి వాటికి పర్మిషన్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి దాన్ని మరీ ఈ కోణంలో మనం చూడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అది చేయాలనుకుంటే వైజాగ్లో చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేకపోయాం కాబట్టి హైదరాబాద్లో గ్రాండ్గా చేద్దామని హైదరాబాద్లో చేయొచ్చు కదా. తెలంగాణలోనే ఇంకో చోట ఎక్కడైనా చేయొచ్చు. కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసుకొని చేయొచ్చు, లేదంటే వైజాగ్లో చేయొచ్చు. పనిగట్టుకొని గుంటూరు మంగళగిరిలో చేయాలనుకోవడమే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అదే అంటే సీఎం చంద్రబాబు నాయుడిని లొకేషన్ కూడా దీనికి అతిథులుగా పిలుస్తారు, ముఖ్య అతిథిగాని కూడా వచ్చింది. ఇవన్నీ ఒకవేళ వాళ్ళు వచ్చినా కానీ మళ్ళీ కొంతమంది ఆకతాయిలు ఉంటారు కదా, మళ్ళీ అదే స్లోగన్లు పెట్టారంటే అది మళ్ళీ పెద్ద కాదు కదా. అసలు ఒక పక్క చంద్రబాబు నాయుడుతో ఎన్టీఆర్కి సయోధ్య లేదని చెప్తూ చంద్రబాబు నాయుడిని చీఫ్ గెస్ట్గా ఎలాగ పిలుస్తారు?
పిలవాలంటే ఎన్టీఆర్ వెళ్ళాలి కదా ఇన్వైట్ చేయడానికి. కనీసం అంటే లోకేష్ అన్న పిలుస్తారా ఇలాంటిది ఉంది. ఎందుకంటే ఈ మధ్య లోకేష్కి ఆయన అభినందన తెలియజేయటం ఇవన్నీ జరిగినాయి కదా. అంటే అతను వరద బాధితులకి సహాయం ప్రకటించినప్పుడు లోకేష్ కూడా అతనికి థ్యాంక్స్ చెప్తూ ఒక ట్వీట్ చేశారు. అవును, ఒక 50 లక్షలు ఇచ్చినప్పుడు అతను మంత్రి స్థాయిలో స్పందించడం అనేది ఆ బాధ్యత, చిన్న అమౌంట్ ఏం కాదు కదా ఒక 50 లక్షలు అనేది. అటువంటి వివరాలు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు ప్రభుత్వ పరంగా వాళ్ళు ప్రోత్సహించాల్సినటువంటి అవసరం కూడా ఉంది కదా. సో అంటే దీనికి ఇదంతా కావాలని ఒకవేళ నిజంగా పెడితే చీఫ్ గెస్ట్లకి వాళ్ళు ఎవరిని పిలుస్తారు ఈ లెక్కన? ఖచ్చితంగా వీళ్ళని కాకుండా వేరే వాళ్ళని ఎవరిని పిలుస్తారు ఆ ప్రాంతంలో పెడితే అనేది మళ్ళీ ఒక ప్రశ్న. అవును, ఆ ప్రాంతంలో పెడితే ఖచ్చితంగా వాళ్ళని పిలవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఒక పక్క వరద సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్న టైంలో చంద్రబాబు నాయుడు లేదంటే వీళ్ళు మినిస్టర్స్ వాళ్ళు కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపించరు కదా. అవును, టైం కేటాయించడం కూడా కొంచెం వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే అది ఒక పక్క చాలా రకరకాల వివాదాలు అవి జరుగుతున్నాయి అక్కడ. ఈ లడ్డు వివాదం అని లేకపోతే ఇంకోటని దాన్ని పక్కదారి పట్టించడం కోసం లేకపోతే రాజకీయ రంగు పొలవడం కోసం ఖచ్చితంగా కొంతమంది సాంఘిక విద్రోహ శక్తులు లాంటి వాళ్ళు కొంతమంది ప్రయత్నాలు చేస్తారు ఊరికి. అది దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. వాళ్ళ హైకమాండ్ అనుమతి లేకుండా కూడా సరదాగా చేస్తారు. సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించడం కోసం కానీ సరదాగా సునకానందం పొందడం కోసం కానీ కొంతమంది చేస్తారు. కొంతమంది అసలు ఏం లెక్క చేయట్లేదు దాని మీద వచ్చే నెక్స్ట్ ఇంప్లికేషన్స్ ఏముంటాయి, ఎఫెక్ట్ ఏమవుతుంది, ఎవరు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. మనం ఇప్పుడు హైడ్రా రిలేటెడ్ కొన్ని వీడియోలు అవి చూస్తే అంటే ఖచ్చితంగా ఆ బాధితుల్ని మనం వాళ్ళ పక్షానే మన మద్దతు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని బండబూతులు తిడుతున్నారు. అంటే తర్వాత పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారేమో అన్న భయం ఏమీ లేకుండా. అవును కదా. అసలు చూస్తే అసలు సీఎంనైనా పిఎంనైనా నోటికి వచ్చినట్టు తిట్టేస్తున్నారు. అది చూస్తే కూడా మనకి భయం వేస్తుంది అసలు. అంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అన్ని బూతులు తిడుతున్నారేంటి అని. అంటే అక్కడ వాళ్ళు నిజంగా పాపం సఫర్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడి కష్టార్జితంతో దాన్ని కట్టుకున్న భవనం కూలిపోయినప్పుడు వాళ్ళ ఆవేదన కట్టలు తెంచుకోవడం అన్నది దాన్ని మనం తప్పట్లేము. కానీ మరీ ఇప్పుడు అలా చేయడం వల్ల వాళ్ళకైనా మంచి జరుగుతుందా? అవును, ఇప్పుడు అలాగా వాళ్ళకి అంతే అదో రకం ఆనందం అనమాట. అది అదే దానివల్ల ఇంకా వాళ్ళకి నష్టమే జరుగుతుంది తప్ప మేలు జరగదు. కాబట్టి మరి మీరు అన్నట్టు తర్వాత పర్యవసానాల గురించి కూడా ఆలోచించకుండా కొంతమంది అత్యుత్సాహం చూపించి ఈ కెమెరా కనిపించగానే కూడా రెచ్చిపోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇటువంటి అనుమతులు ఇచ్చేటప్పుడు వాళ్ళు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. దాన్ని మనం అందు గురించే గవర్నమెంట్ కూడా ఇంకా ఇవ్వలేదు పోలీస్ అధికారులు. సినిమా రిలీజ్ అయ్యి ఇంకా 1 వీక్ కూడా కాలేదు. ఎప్పుడు ప్లాన్ చేసి ఉంటారు? ఇది 2-3 రోజుల క్రితం ఎప్పుడైనా అనుకుని ఉంటే 2-3 రోజుల్లో ఒక భారీ ఫంక్షన్ ఎలా చేస్తారు అసలు? అదే అంటే నేను అనుకోవడం మూడో తేదీ కాకపోయినా ఇంకో 4 రోజుల తర్వాత ఈ దసరా హడావుడి ఉంటుంది. ఎక్కడికక్కడ దసరా ఉత్సవాలు కరెక్ట్ టైం కూడా కాదు కదా మరి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అధికారులు నిజంగా వీళ్ళ దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వాళ్ళకి ఒక విజ్ఞప్తి లాంటిది వెళితే ఇలా మేము చేద్దాం అనుకుంటున్నాం, మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి వెళ్ళిందా లేదన్నది కూడా మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి వెళ్ళినట్టు తెలియదు, అక్కడ వాళ్ళు ఇచ్చారా లేదన్నది కూడా తెలియదు. అదే జస్ట్ అక్కడ మంగళగిరిలో చేస్తే ఈ టైంలో ఎలా ఉంటుందని ఎవరికి ఆలోచన వచ్చి దాన్ని వైరల్ చేసి ఉండొచ్చు కూడా. సో అదన్నమాట.